హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఓరియో స్విస్ రోల్ని ఒక డిజర్ట్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ దో ఒంటరాని వాళ్ళు కూడాను చాలా చక్కగా చేసేస్తారు. అండ్ కాంపిటీషన్స్లో కూడాను ఈ రెసిపీ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫైర్లెస్ రెసిపీస్ అలాంటివి ఉంటాయి కదా స్కూల్ కాంపిటీషన్స్లో, అప్పుడు కూడా యూజ్ అవుతుంది. దీనికోసం ఇక్కడ నేను 10 రూపీస్వి ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని లోపల ఉన్న క్రీమ్ని సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా బిస్కెట్స్ని వేరేగా, క్రీమ్ని వేరేగా సెపరేట్ చేసేసుకోవాలి. మొత్తంగా ఇలా సెపరేట్ చేసేసుకొని ఈ బిస్కెట్స్ అన్నింటినీ కూడాను వీలైనంత చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చిన్నగా ముక్కలు కనుక వేసుకుంటే మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా పౌడర్ అయిపోతుంది. అలానే ఎక్కడ కూడా కాస్త ముక్కలుగా కూడా ఉండదు, ఈవెన్గా మొత్తంగా మంచిగా పౌడర్ అయిపోతుంది. ఇలా మొత్తంగా బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఓరియో బిస్కెట్ అనేది చిన్న సాల్టీగా ఉంటుంది. సో కాస్త ఇలా మిల్క్ పౌడర్ని కనుక యాడ్ చేసుకుంటే మంచి క్రీమీగా ఉంటుందండి. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తంగా ఈవెన్గా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుంటూ మనకి చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో చేతికి అంటకుండా మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ హార్డ్గా ఉండకూడదు, చేతికి అంటకుండా ఉండేట్టు కొద్దిగా బటర్ లేదా నెయ్యిని అప్లై చేసేసుకొని మొత్తంగా ఉండలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే కనుక చాలా పలుచగా అయిపోతుందండి. ఇలా ఒకవేళ పలుచగా అయినట్టుంటే ఇంకాస్త మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి, చాలా క్రీమీగా ఉంటుంది. ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని ఒక ముద్దలా చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి మనం తీసుకున్నాం కదండి ఓరియో బిస్కెట్ మధ్యలో ఉన్న క్రీమ్ని, ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకుని మెత్తగా ఒకసారి బాగా కలిపేసి ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే రోల్కి మధ్యలో మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకుంటాం కాబట్టి మరీ పలుచగా ఉండకూడదు. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ డా ఉంటుంది కదా, ఇలా తీసుకొని బటర్ పేపర్కి కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్కి కానీ కాస్త బటర్ని లేదా నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. డౌని మొత్తంగా కూడా ఒక చపాతీ కర్రని ఇలా తీసుకొని ఈవెన్గా 4 వైపులు కూడాను బాగా రోల్ చేసుకోవాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పలుచగా ఉండేటట్టు కాకుండా 4 వైపులు కూడాను ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్లో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పాచులాతో కానీ లేదంటే ఒక చాక్తో కానీ స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీగా అన్ని వైపులు కూడా సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన కాస్త డెసికేటెడ్ కోకోనట్ని కానీ లేదంటే ఉంటే కనుక డ్రై నట్స్ని కూడాను మంచిగా వేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకుంటే కనుక తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే మొత్తంగా ఇలా క్రీమ్ని స్ప్రెడ్ చేసేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్ ముక్కల్ని, అలానే కొద్దిగా కిస్మిస్ ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసేసుకొని మొత్తంగా అన్నీ ఇలా వేసేసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ప్లెయిన్గా కూడా రోల్ చేసేసుకోవచ్చు. బట్ అలా ప్లెయిన్గా రోల్ చేసుకొని తింటే ఎట్లుంటుందంటే లైట్గా మనం బిస్కెట్ తిన్నట్టే ఉంటుంది. బట్ డిజర్ట్ అనుకుంటున్నాం కాబట్టి కాస్త ఇలా డ్రై నట్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తంగా డ్రై నట్స్ అన్నింటినీ కూడా వేసేసుకొని ఇప్పుడు నెమ్మదిగా ఎటువైపు నుంచి అయితే రోల్ చేసుకుంటూ వచ్చామో పేపర్ని అలానే రోల్ చేసుకుంటూ ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఎండింగ్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని అలానే ఆ ఫాయిల్ పేపర్తో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత తీసేసి కట్ చేసుకుంటే కనుక
సింపుల్ అండ్ టేస్టీ అయిన ఓరియో స్విస్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలకి ఒకసారి ఇలా తయారు చేసి చూపించండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వాళ్ళంతట వాళ్ళే తయారు చేసేసుకుంటారు.